ఈ సజ్జల కిచిడి తయారీకి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్పండి మ్యామ్. ఇవమ్మ సజ్జలు అంటే ఇది రవ్వలాగా కొంచెం మిక్సీలో కొట్టేసి బాయిల్ చేసి అంటే కుక్కర్లో ఒక 5 విజిల్స్ 4 to 5 విజిల్స్ పెట్టాలి. ఓకే, అప్పుడు కొంచెం సాఫ్ట్గా అవుతుంది. పెసరపప్పు 1 కప్, బాజ్రా రవ్వ 1/2 కప్, పెసరపప్పు 2 కుక్కర్లో పెట్టి 4 to 5 విజిల్స్ పెట్టేసి ఇంకా తర్వాత బాయిల్డ్ వెజిటేబుల్స్ అన్నమాట. వెజిటేబుల్స్ మనకి ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, మటర్ అన్ని వేసుకోవచ్చు. పొటాటోస్, టమాటాస్ అన్ని వేసుకోవచ్చు. ఇంకా గరం మసాలా, జీలకర్ర పొడి, నెయ్యి, కొత్తిమీర, ఇంకా ధనియా పొడి, పసుపు, ఇంకో మిక్స్ పౌడర్ అనమాట. గరం మసాలా, జీరా, ధనియా అన్ని మిక్స్ పౌడర్, కరివేపాకు, టమాటో, ఇంకా బిర్యానీ ఆకు, జీలకర్ర అవి పోపు దినుసులు. నైస్ అండి. మరి స్టార్ట్ చేద్దాం ఈ రెసిపీ. ఓకే అమ్మా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగిద్దాం. ఫస్ట్ ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం అమ్మా. ఓకే, నెయ్యిలో చేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. అండ్ నెయ్యి మన హెల్త్ కి, మన హెల్త్ కి అన్నిటికీ చాలా మంచిది. 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నానమ్మా. చాలా మంది నెయ్యిలో హై కొలెస్ట్రాల్ ఉంటుంది అని అవాయిడ్ చేస్తూ ఉంటారండి. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 2 స్పూన్స్ అంటే 1 స్పూన్ 1 to 2 స్పూన్స్ ఈజ్ ఓకే అని చెప్తారు కదా. ఇప్పుడు అందరూ అబ్సల్యూట్లీ అండి. సో మన స్కిన్ గ్లో అవుతుంది అండ్ ఇట్స్ వెరీ. బిర్యానీ ఆకు వేసాను కొంచెం ఫ్లేవర్ కోసము. జీలకర్ర వేస్తున్నా. 1-2 ఎండుమిర్చి వేస్తున్నా. ఓకే, కొంచెం ఒక 2 minutes ఇది వేగాక ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీ ఇంట్లో ఎవ్రీడే ఉంటాయండి ఆల్మోస్ట్? యూజువల్లీ సాటర్డే సండేస్ ఏదైనా వేరే చేయాలి కదా. యూజువల్లీ చపాతీస్ అవి తింటాము. ఓకే, ఇన్ ద మార్నింగ్ చపాతీస్. బట్ సాటర్డే సండేస్ ఇది ఇలాంటిది ఏదో ఒకటి వేరే. అందరు జనరల్ గా వీక్ డేస్ మొత్తం మంచి డైట్, మంచి హెల్త్ కాన్షియస్ ఫాలో అయ్యి సాటర్డే సండే మాత్రం మీరు ఎంజాయ్ బట్ చేస్తుంటారు. అదేంటంటే ముందు నుంచి అలవాటు అయిపోయింది కదా, స్కూల్ కి తొందరగా వెళ్ళిపోవడం. సో సాటర్డే సండే కొంచెం లీజర్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఎక్కువ అయిపోయినాయి కదా. జొన్నలు కూడా చేస్తాను నేను. జొన్నల రవ్వ ఇలాంటి చెడి రైస్ రవ్వతో కూడా చేస్తాం. బాజ్రా కూడా చేస్తాం అప్పుడప్పుడు ఫర్ చేంజ్. బట్ కిచడీస్ ఆర్ కంఫర్ట్ ఫుడ్. పైన కొంచెం నెయ్యి వేసుకుంటే ఇట్స్ వెరీ హెల్దీ ఆల్సో అండ్ వెరీ టేస్టీ. కొందరు అంటే పెరుగు మజ్జిగ కూడా వేసుకొని తింటారు. అవునవును, బాగుంటుందండి. ఎలా ఉన్నా అప్పుడప్పుడు అది కూడా వేసుకోవచ్చు. అంటే మనకు కొంచెం నాలుగు బాగోలేకపోయినా కొంచెం అలా ఓకే. పక్కిస్తున్నానమ్మా. ఇప్పుడు ఇవి బాయిల్ చేసిన కూరలు, క్యారెట్, ఇంకా కార్న్ ఉన్నాయి. బఠానీ లేకపోతే కార్న్ అయినా వేసుకోవచ్చు. బీన్స్, పొటాటోస్ వేస్తున్నాను. ఇంకేదైనా మనకి ఇష్టమైన ఆ వెజిటబుల్ వేసుకోవచ్చు. సో అన్ని బాయిల్ చేసేసారు ఆల్రెడీ? అన్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను నేను ఇంట్లో. అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మ్యామ్. 2 అబ్బాయిలు అండి నాకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయ్యింది. ఓకే, 2 మనవరాలు ఉన్నారు. ఓకే, మా మనవరాలు కూడా చాలా ఇష్టం ఇవన్నీ. 10 years పాప ఉంది. ఓకే, మీరు చేసే రెసిపీస్ అంటే బాగా ఇష్టమా తనకు? చేస్తుంది. ఇప్పుడు టమాటా వేసానండి. ఓకే, ఇప్పుడు అన్ని మసాలాలు వేద్దాం. ఓకే, కొంచెం పసుపు వేస్తున్నా. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. ఓకే, సో ధనియా పొడి తర్వాత ఏం వేస్తున్నాం అండి మనము? ఇప్పుడు జీరా పౌడర్ అమ్మా. ఓకే, 1/2 స్పూన్ జీరా పౌడర్. ఇది గరం మసాలా పౌడర్ అమ్మా. ఓకే, 1 స్పూన్ వేస్తున్నా. అన్ని మిక్స్ చేస్తున్నా. ఓకే, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఏంటి వాసంతి గారు? పరాఠా. ఆలూ పరాఠా, ప్లెయిన్ ఆలూ పరాఠా. సేమ్ పిచ్ మీకు కూడా అదేనా? ఎస్ అఫ్ కోర్స్. కాకపోతే వీకెండ్స్ లోనే తింటూ ఉంటాను. నాట్ అన్ ఎవ్రీడే థింగ్. ఎవ్రీడే కూడా తింటే చాలా బాగుండు, బట్ అన్ఫార్చునేట్లీ వీకెండ్స్ లో. బట్ ద మోస్ట్ టేస్టియస్ట్ ఆలూ పరాఠా అండ్ బటర్. ఆలూ పరాఠా, ఇంకా పనీర్ పరాఠా ఆల్సో. ఎనీ కైండ్ ఆఫ్ పరాఠా. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తానమ్మా. ఒక అరౌండ్ 1/2 కప్ టు 1 కప్ వాటర్ వేస్తాం.
ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నాం కదా సజ్జలు ఇవి వేసేద్దాం. ఓకే. ఇది నీళ్ళు ఎందుకు పోయాలంటే ఇవి చాలా ఆల్రెడీ గట్టిగా ఉంటుంది కదా, ఇది కొంచెం చేసుకుంటాయేమో. నీళ్ళు వేసేస్తే అది కొంచెం మిక్స్ కావాలి కదా. మీరు ఎక్కువగా ఇప్పుడు మహారాష్ట్ర విజిట్ చేస్తూ ఉంటారా లేకపోతే కర్ణాటకనా? అన్నీ అండి. మహారాష్ట్రలో ఉన్నారు, పుణేలో మా రిలేటివ్స్ ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. మా మదర్ సైడ్ వాళ్ళందరూ బెంగళూరులో ఉన్నాడు. మా తాతయ్య నేను మామలు వాళ్ళు బెంగళూరు సైడ్ ఉన్నారు. సో అక్కడ ఇక్కడ అన్ని కవర్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నానమ్మా. సో ఐ మీన్ కర్ణాటక అండ్ బెంగళూరు సైడ్ డిషెస్ లో మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? బిసిబేళే బాత్ మోస్ట్ పాపులర్ అండ్ అందరికి మోస్ట్ ఫేవరెట్ కూడా బిసిబేళే బాత్. ఇంకా వాంగి బాత్ కూడా చేస్తారు, వంకాయలతో చేస్తారు. దానికి ఒక మసాలా వేరే ప్రిపేర్ చేస్తారు, అదే నా సిగ్నేచర్ స్పెషల్. కొంచెం వాటర్ పోస్తానమ్మా. ఓకే. కొంచెం 2 minutes ఇది బాయిల్ అయిపోతే అంతా మిక్స్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి ప్రిపరేషన్, సజ్జల కిచిడి ఎలా తయారు చేసుకుంటున్నామో అని. ఇది చల్లబడిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు చేసి చాలా కొంతసేపు పెట్టి మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ ఒక్క కుక్కర్ లో కొద్దిగా నీళ్లు పోసి ఇంకొక విజిల్ పెట్టుకుంటే మళ్ళీ అడ్జస్ట్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. లేకపోతే గట్టి పడిపోతుంది. ఓకే. సజ్జలు ఎక్కువ పీల్ చేసుకుంటాయి వాటర్. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. అప్పుడు కొద్దిగా వేసాను కూరలలో, ఇంకొంచెం కలిపేసి ఒక్క జస్ట్ 1 minute మిక్స్ అయిపోతే తీసేయడం. రెడీ అయిపోయింది కదండి? అయిపోయిందమ్మా. ఓకే. బంద్ చేద్దాం, గ్యాస్ ఆఫ్ చేసేసి. ఎస్. ఒక డిష్ లో తీసేయడమే, కొంచెం నెయ్యి వేసుకొని తినడమే. ఓకే. నైస్ అండి, ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్. చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ. మీరు సజ్జలతో అలాగే జొన్న రవ్వతో చాలా కిచిడీస్ తయారు చేశారు కదా, ఏది ఎక్కువగా టేస్టీ అనిపిస్తుంది అండి మీకు? పర్సనల్ గా ఇదేనా? సజ్జలతో బాగుంటుందా? ట్రై చేస్తాను అయితే రెసిపీ నేను కూడా ఇంట్లో ఒకసారి. దీనిపైన కాస్త నెయ్యి వేసుకోవాలి మేడం. ఓకే. బాగా కాస్త కాదు కాస్త ఎక్కువే. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీ రుచి వస్తుంది. కొంచెం కొత్తిమీర వేస్తున్నానమ్మా పైన. రెడీ అయిపోయిందమ్మా కిచిడి, వేడి వేడి కిచిడి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. బాజ్రా కిచిడి వేడి వేడిగా నా చేతిలో రెడీగా ఉందండి. సో లాట్స్ ఆఫ్ ఘీ ఆల్సో, చక్కగా నెయ్యి కూడా ఉంది అండ్ మంచి స్మెల్ అయితే వస్తుంది. నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బాజ్రా కిచిడి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన సజ్జలు, ఉడికించిన పెసరపప్పు, నెయ్యి, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉడికించిన వెజిటబుల్స్, టొమాటో ముక్కలు, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, ఉప్పు. బాజ్రా కిచిడి తయారీ విధానం: ముందుగా పాన్ లో నెయ్యి, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు, ఉడికించిన వెజిటబుల్స్, టొమాటో ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన సజ్జలు, ఉడికించిన పెసరపప్పు, ఉప్పు వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకొని తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బాజ్రా కిచిడి రెడీ.